ప్లీజ్. ఎంక్వైరీ చేసి రిలీజ్ చేస్తున్నారు కదా, కొన్నేమో పర్మిటెడ్ స్ట్రక్చర్స్ విత్ పర్మిషన్, విత్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ ఆల్ దే ఆర్ రైజింగ్. కొన్నేమో పర్మిషన్ లేని స్ట్రక్చర్స్. ఎలా చూసినా సరే కన్సర్న్ సివిక్ ఆఫీషియల్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. పర్మిషన్ లేకపోయినా దే అలౌడ్ ఇట్ టు కమ్ అవుట్. పర్మిషన్ ఉన్నా సరే దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్ దట్ పర్మిషన్. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదా? ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కోర్టులో ఉన్నటువంటి ఈ సర్కంసర్లో దే హావ్ ఆర్డర్డ్ ఫర్ పబ్లిక్ ఇది ఎంక్వైరీ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ MAUT, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు మన రెవెన్యూ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఎక్కడ పర్మిషన్స్ లేకుండా ఎలా ఇదంతా దాని మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ చేసి అధికారులు ఎవరు దాంట్లో ల్యాబ్సెస్ ఉన్నాయి ఇవ్వమని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దానికి జనరల్గా కూడా మీరు చెప్తే కనుక సో దాంట్లో కూడా వేరెవర్ ఎనీ పర్మిషన్స్ ఆర్ గివెన్ ఆర్ ఎనీ అన్ఆథరైజ్డ్ వచ్చినా కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మీద వీఆర్ సెండింగ్ రిపోర్ట్స్ అండ్ దట్ రిపోర్ట్స్ మీద కూడా ఆల్రెడీ డిసిప్లినరీ యాక్షన్స్ అట్లాంటివి చాలా కూడా ఇనిషియేట్ అయినాయి కూడా. సార్, హైకోర్టు రీసెంట్గా డైరెక్ట్ చేసింది SOPs లేవు, SOPs ఉన్న తర్వాతనే ఫర్దర్గా వెళ్ళాలని చెప్పి అటువంటి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? అవి మీకు కమ్యూనికేట్ అయినాయి? కరెక్ట్, అది మన హైకోర్టు SOPs మీరు ఏ SOPs ఫాలో అవుతున్నారో మాకు ఇవ్వని అన్నారు. మా దగ్గర SOPs ఉన్నాయి. SOPs ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. SOPs అంటే సింపుల్. ఏది SOP అంటే ఏంటి? ఒక పబ్లిక్ ఎవరో వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తాడు ప్రజావాణిలో ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి ఇచ్చి ఇదిగో పలానా పార్కు కబ్జా అవుతుంది అంటారు. అది ఒక కంప్లైంట్ మీద తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఇమీడియట్లీ ఒక అధికారికి అడ్రస్ చేస్తాం. అధికారి డస్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. చేసి అతను కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత దెన్ రిపోర్ట్ ఇస్తాడు అనమాట. ఈ పార్కు ఇదిగో ఇది ఇట్లా ఉన్నది, ఇదిగో దీంట్లో కబ్జా అయిందో కబ్జా కాలేదో కొంత ఒక దీంతో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత దెన్ ఫర్దర్గా ముందుకెళ్ళడానికి పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేస్తాం. పర్సనల్ హియరింగ్ ఎవరు ఉంటారు? ఎవరైతే పిటిషనర్ ఉంటాడో అవతల రెస్పాండెంట్ వాళ్ళందరూ ఉంటారు. దాంట్లో అది ఏంటనేది ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ మీద చేస్తాం. అంటే పిటిషన్ ఫస్ట్ ఫాలోడ్ బై ఎంక్వైరీ తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ హియరింగ్ తర్వాత నెక్స్ట్ ఈస్ పర్సనల్ హియరింగ్లో ఎస్టాబ్లిష్ అయింది ఏం జరిగింది ఏంటనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ వాట్ షుడ్ బి డన్. ఒకవేళ కనుక వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏది ఇమీడియట్గా యాక్షన్ డెమాలిషన్ చేయాలా, డెమాలిషన్ చేయకూడదా, లేకపోతే